అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బొత్స సత్యనారాయణ మాట్లాడే మాటలు సగం మందికి ఎవరికి అర్థం కావు. అది నిజంగా అది అతను ఆరోగ్యపరంగా మరి ఇబ్బంది ఏంటో నాకు తెలియదు, కానీ చెప్పే మాట ఒకటి, మనకి వినబడేది ఒకటి వినబడుతుంటుంది. అంటే అతను ముందే ప్రిపేర్ అవుతాడు. నిజం చెప్పాలనుకునే మాట అబద్ధం కింద వస్తుంది బయటికి. అతని మాటలకు కానీ అతని చేతలకు కానీ ఏమీ పొంతన ఉండదు. ముఖ్యంగా అతను ఈ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్య నాయకుని అని చెప్పుకునే మనిషి. ఈరోజు మనం అదే ప్రెస్లో ఒక మాట విన్నాం, మీరు చూసారో లేదో. ఏం చేస్తాం మేము, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా మాట వినకపోతే మేము ఏం చేయగలం అనే మాట సిగ్గు ఒగ్గు లేకుండా ఈవేళ ప్రజల మధ్యలో ఒప్పుకుంటే, నువ్వు అంత సీనియర్ మంత్రి, నువ్వు రిజైన్ చేసి హాయిగా ఇంటి దగ్గర కూర్చోవచ్చు కదా. నువ్వు చేతకాని పనులన్నీ చేసుకొని, ప్రజా వ్యతిరేక పనులు చేసుకొని నువ్వెందుకు మంత్రివర్గంలో కొనసాగాలి? ఉదాహరణకి ఈవేళ అతను చేసిన పనులు చెప్తాం. ముఖ్యంగా టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, తీసుకోండి మీరు. కొన్ని కోట్ల రూపాయల డబ్బులు దండేసి, ఇంకెవడూ అడగలే మమ్మల్ని, ఈ ట్రాన్స్ఫర్లు మనం చేసేసి చేతుల నిండా డబ్బులు తీసుకొని మళ్ళీ మనమే ప్రభుత్వానికి వస్తామనే మొండి ధైర్యంతో కొన్ని వేల మంది టీచర్స్ దగ్గర డబ్బులు వసూలు చేసి కొన్ని కోట్ల రూపాయలు వేల జీవితాలతో ఆడుకున్నారు. మరి ఏమైనా సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళ పిఏలను పెట్టి, ఇతర బ్రోకర్లను పెట్టి ఆ డబ్బులు కలెక్ట్ చేసి ఇవాళ ఏవో తగుదనమ్మా నీతి కబుర్లు చెప్పడం అనేది ఎంత నీచమైన పనో ఆయన ఒక పెద్ద మనిషిగా ఆయనకు అర్థం కావట్లేదు. మరి ఈవేళ ఒక్కొక్కరి దగ్గర 5 లక్షలు 6 లక్షలు కూడా ట్రాన్స్ఫర్కి వసూలు చేసి, పాపం టీచర్స్ ఏమిటంటే ఎంతో దూరంలో ఉన్నాం, చాలా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాం, కిందకు వస్తే ఏదైనా కొంచెం సుఖం ఉంటుందని చెప్పి ఎక్కడో అప్పో చేసి ఆ డబ్బులు ఇస్తే, నిమ్మక నీరెత్తినట్లు వాళ్ళు వెళ్ళి ఆ మీడియేటర్స్ కానీ డబ్బులు వసూలు చేసిన పెద్ద మనుషులు అడిగితే, ఇప్పుడు మేమేం చేస్తాం, ప్రభుత్వం లేదు కదా అని చెప్పడం ఎంత సిగ్గుచేటు. నిజంగా నీకు సిగ్గు ఎగ్గు ఉంటే అటువంటి అమాయకుల దగ్గర తీసుకున్న డబ్బులన్నీ కూడా రిటర్న్ చేయాలి వెంటనే. ప్రభుత్వం వస్తుందని చెప్పి మళ్ళీ కూడా కలెక్ట్ చేయడం అనేది ఎంత మూర్ఖత్వమో ఎప్పుడు కూడా నాకు అర్థం కాదు. ఆయన చేసిన పనులు అన్నీ నీకు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మరి మున్సిపల్ మంత్రిగా పనిచేసినప్పుడు టీడీఆర్లో కుంభకోణం, మరి ఏదైతే ఎంఈవి బిల్డర్స్ ఉన్నారో అప్పుడు ఎంపీగా ఉంటూ ఈయన అందరూ కలిపి సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలు టీడీఆర్లు, విజయసాయిరెడ్డి మీరు అందరూ కలిపి మోసం చేసి ప్రభుత్వంలో ఈ టీడీఆర్లు కొట్టేశారు. కొన్ని ఇంకా కొట్టడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు ఈ తీర్పు వల్ల, సరైన తీర్పు వలన అవి ఆగాయి. మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని, ఏదైతే ఈ వ్యవహారాలు, ఈ భూముల వ్యవహారాలు ఉన్నాయో వీటన్నిటి మీద ఎంక్వైరీ చేసి, ఈ టీడీఆర్ల మీద కూడా ఎంక్వైరీ చేసి విచారణ జరిపి చర్య తీసుకోవాలి. మరి ఆ పెద్ద మనిషి మనం ఏదో షిఫ్ట్ వేసామని చెప్తున్నాడు. మనం షిఫ్ట్ వేసాం, సరే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు షిఫ్ట్ వేసింది, కొంతమంది మీద ఎఫ్ఐఆర్లు కట్టారు. సొంతంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ కట్టిన సంఘటన మేము తీసుకున్నాం. మరి మీ మంత్రుల మీద కానీ మీ ఎమ్మెల్యేల మీద కానీ మీరు ఏమైనా షిఫ్ట్ వేశారు, మీరేమైనా చర్య తీసుకున్నారా? ఆ షిఫ్ట్ సంగతి మీరు మర్చిపోయారు. ఇప్పుడు నీకు మళ్ళీ తెలివి వచ్చినట్టు ఉంది, ఇప్పుడు ఏదో పేపర్లో మాట్లాడుతున్నావు షిఫ్ట్ల సంగతి. ఇప్పుడు నేను అసలు ఇదంతా కాకుండా మా ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, ముఖ్యంగా ఈ దొంగలందరూ ఏదైతే ప్రభుత్వాన్ని నడిపారో, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సత్యబాబు, ఈ ఎంవివి, తర్వాత జీబీ, ఈ తదితర దొంగలందరినీ కూడా మనం షిఫ్ట్ వేసి ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వీరు చేసిన కుంభకోణాలు బహుశా గతంలో కానీ ఇక ముందు కూడా చేయబోయే అంత వ్యవహారాలు కూడా ఎవరికి ధైర్యం కూడా సరిపోదు, తెలియదు. దొంగలు అంత దొంగలు ఎలా చేయాలో, మన పని కూడా చేయాలంటే దొంగ పని తెలుసుకోవాలి. అటువంటి నాలెడ్జ్ ఉన్న దొంగలందరూ కూడా ఈ పనులు చేశారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, మా పెద్దలు వెంటనే వీళ్ళ మీద కూడా ఒక సిట్టు వేసి ఈ భూ వ్యవహారాల మీద అన్నిటి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇది కాకుండా ముఖ్యంగా డ్రగ్స్, మరి వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు మీకు తెలిసి విశాఖపట్నం పోర్టులో ఒక కంటైనర్ ద్వారా డ్రగ్స్ తెప్పించి అది
కనీసం పోలీసులు కూడా దాని దరిదాపులోకి రాకుండా వీళ్ళు నియంత్రించి ఆ మందుల్ని మాయం చేసి కంటైనర్లో ఏమీ లేదు, అందులో ఏదో గుడ్డ ఉంది, చెత్త ఉంది, దూది ఉందని చెప్పి అబద్ధాలు ఆడి ఆ కేసుని తప్పించుకున్నారు. అది తీరా ఇవాళ నిన్న ప్రెస్లో చూసాం. సంజా ఆక్వా ఎక్స్పోర్ట్స్ అని చెప్పి కంపెనీస్ అని చెప్పి కంటైనర్ అని చెప్తున్నారు. ఎవరి కంపెనీ కంటైనర్ అయినా నువ్వు దోచుకునే దమ్ము మీకుంది, మీరు లాక్కునే దమ్ము మీకుంది. భూములే లాక్కున్నారు. ఈ కంటైనరు అందాక హ్యాండ్ ఓవర్ చేసుకోవడం మీకు పెద్ద పనా? ఇటువంటి దొంగలందరూ కూడా కలిసి ఈ డ్రగ్స్ గంజాయి విశాఖపట్నంలో యథేచ్ఛగా పిల్లల దాకా చేరి వాళ్ళ జీవితాలతో ఆడుకొని కొన్ని కోట్ల రూపాయలు వ్యాపారాలు కూడా చేసి ఈ విశాఖపట్నం ప్రాంతాన్నే కాకుండా ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి, దేశంలో ఇతర రాష్ట్రాలకి ఈ డ్రగ్స్ ఎగుమతి చేసే సంస్కృతి మీరు డెవలప్ చేశారు మీ హయాంలో. అసలు ఎప్పుడైనా విన్నామంటే ఇంత ఘోరంగా డ్రగ్స్ గంజాయి కూడా రాష్ట్రంలో వినియోగం అవుతుందని చెప్పి ఎప్పుడు కూడా వినలా. ఎక్కడో హైదరాబాద్లో ఏదో రేవు పార్టీ అనో సినిమా యాక్టర్లనో వాళ్ళ దగ్గర వినేవారు ఈ మాటలు. కానీ ఈరోజు మన విశాఖపట్నంలో ఏ కాలేజీ పిల్లల దగ్గర చూసినా, ఇతర ప్రాంతాల్లో కాలేజీ పిల్లల దగ్గర చూసినా ఈ డ్రగ్స్ అక్కడ పడితే అక్కడ అలవాటు అయిపోయి. రీసెంట్గా మనం ఒక పేపర్లో చదివాం, ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకుంటే ఆ అమ్మాయి అబ్బాయి కూడా డ్రగ్స్ అలవాటు పడి ఆ మోజులో వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకుంటే కౌన్సిలింగ్ తీసుకెళ్లారు పోలీసులు. ఎందుకు ఇలా తయారని అడిగితే వాళ్ళు చెప్పారంట, మేము ఇలా డ్రగ్స్ అలవాటు పడడం వల్ల మాకు ఇలా మానసిక వేదన కలిగింది, మేమేం చేయడానికి మా తల్లిదండ్రులు మాకు సహకరించలేదు అంటే దాన్ని కౌన్సిలింగ్ పంపించి బాగు చేయడానికి పోలీసులు యాక్షన్ తీసుకున్నారని ఒక పేపర్లో చదివా. ఇది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే విశాఖపట్నంలో అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని కాలేజీల్లో ఏం మూల చూసినా ఈ డ్రగ్స్ వాతావరణాన్ని ఇంకా మనం ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చాం కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి చాలా టైం పడుతుంది. దీన్ని కంట్రోల్ చేస్తే కానీ విశాఖపట్నంలో ఎవరైతే ఈ మూలాలు ఉన్న వాళ్ళందరినీ కూడా మనం పట్టుకొని ఆ మూలాలు నాశనం చేస్తే కానీ డ్రగ్స్ వ్యవహారం తగ్గదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మనం ఈ ఏదైతే చెప్పామో ఇందాక మన ఈ టీడీఆర్ కుంభకోణం, ఈ టీడీఆర్ కుంభకోణంలో గమనిస్తే ఈవేళ మీరు తీసుకోండి, ఈవేళ సిబిసిఎన్సీలో సుమారు మనం మొన్ననే చెప్పాం రోడ్డు వైండింగ్ అని పేరు చెప్పి 160 కోట్ల దగ్గర కుంభకోణం ఆ టీడీఆర్లో జరిగిందనేది మా ఆరోపణ. రోడ్డు అంతా వైండింగ్ కోసం ప్రపోజ్ చేసి మాస్టర్ ప్లాన్లో ఆ సిబిసిఎన్సీ ఎంతవరకు అయితే ఉందో అంతవరకే ఆ రోడ్డు చూపించి వీళ్ళు ఆ జాగా ఇవ్వకుండానే ఈ బిల్డింగు దగ్గర ఉన్న స్థలం పేరు మీదే ఈ సుమారు ఈ 160 కోట్ల రూపాయలు టీడీఆర్లో కొట్టేద్దామని ప్లాన్లో వీళ్ళు ఉన్నారు. లక్కీగా ప్రభుత్వం మనం మారింది కాబట్టి ఇవన్నీ కూడా అవన్నీ ఆగాయి. ఇక మిగతా ఇంకా ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం. మన సింహాచలం రోడ్లో కూడా అలాగే టీడీఆర్ కుంభకోణాలు జరిగాయని చెప్పి అనుమానాలు ఉన్నాయి. అసలైన వాళ్ళకి అసలు టీడీఆర్లు ఇవ్వకుండా కొంతమందిని మోసం చేసి ఆ టీడీఆర్లు కూడా ఈ అధికారులతో కుమ్మక్కై కొంతమంది మీడియేటర్లు ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో పాత దొంగలు అందరూ కూడా టీడీఆర్లు కొట్టేశారనేది అదొక అభియోగం. సో ఇవన్నీ కూడా మీరు చేసిన పనులన్నీ కూడా అందరూ చేస్తారని అనుకోవడం చాలా తప్పు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే లోకం అంతా చీకటిగా కనబడినట్టు మీకు అందరికీ కూడా ఈ దొంగ పనులు చేసుకొని దొంగ వ్యాపారాలు చేసుకొని ఈ భూములన్నీ కొట్టేసి ప్రభుత్వాన్ని మీ సొంతానికి వాడుకొని ఇక వచ్చే ప్రభుత్వాలు కూడా అలాగే చేస్తాయని చెప్పి మీరు నమ్మడం అనేది ఎంత మూర్ఖత్వమో మీకే అర్థం కావాలి. ఇంకా 2 రోజులు కూడా అవ్వలేదు, ఇక్కడ ఏదో కొంపలు మునిగిపోయినట్టు మీరు ఢిల్లీకి పోయి అక్కడ పోయి మీ నాయకుడికి మీరు సిగ్గు లేకుండా ధర్నాలు తీయడానికి మీకు మనసు ఎలా వచ్చిందో తెలుసుకోండి. ఇక పరిస్థితులకు ఏం జరుగుతున్నాయి, అసలు మీరు చేసిన బొక్కలెన్నో ఈ గవర్నమెంట్లో అవన్నీ కూడా ఎంక్వైరీ చేయడం ఇంకా మాకు టైం సరిపోవట్లేదు. ఇప్పటికే సుమారు నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 9 లక్షల కోట్ల చిల్లరని చెప్పి ప్రకటించినప్పటికీ ఇంకా బయట 2-3 లక్షల కోట్ల రూపాయల దాకా కూడా కార్పొరేషన్లు ఇవన్నీ కూడా అప్పులు ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది. ఎంత నష్టం జరిగినప్పటికీ కూడా మీకు సిగ్గు ఎగ్గు లేకుండా వెంటనే మొదలుపెట్టారు పాఠాలు.
సో మేమైతే నిర్దిష్టంగా డెఫినెట్గా ఈ అప్పులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా తీర్చాలో ఆలోచన చేసి ఆ అప్పులతో పాటు ఈ రాష్ట్రంలో ఆస్తిని పెంచి మనం ఏదైతే అనుకున్నామో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కంటిన్యూ చేయడానికి కంకణంతో ముందుకు వెళ్తున్నాం. మరి పోలవరం కానీ ఇక్కడ మన ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ కానీ ఈ మిగతా అన్నీ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంస్థలన్నీ కూడా ముందుకి తీసుకువెళ్ళాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.